మెడికోలు మెడికల్ సూపరింటెండెంట్లు ఎవరైతే యూఎంపీ లాగిన్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ప్రొవైడర్ .nh.gov.in అనే ఈ లాగిన్లో లాగిన్ అయ్యి ప్రియాత్ క్లెయిమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకవేళ లాగిన్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయగానే అది యూఎంపీ పోర్టల్కి లాగిన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మెడికో కానీ మెడికో సూపరింటెండెంట్ కానీ లాగిన్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి క్లియర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ప్రొవైడర్ లాగిన్లో మనకు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీరు మొబైల్ ఓటీపీ ఆర్ పాస్వర్డ్ అదర్ ఓటీపీ ద్వారా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు పోర్టల్ లాగిన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇలా హోమ్ పేజ్ మనకు కనిపిస్తుంది. ఇందులో హాస్పిటల్ డీటెయిల్స్, తర్వాత ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్టయితే అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి వాళ్ళ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హాస్పిటల్ నేమ్ చూపిస్తుంది, ఎవరు లాగిన్ అయ్యారు కూడా చూపిస్తుంది. సో ఇక్కడ సెల్ఫ్, ఎంటిటీ అని చూపిస్తున్నాయి కదా. సెల్ఫ్ అంటే వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసెస్ మాత్రం కనిపిస్తాయి. అలాగే ఎంటిటీ అంటే ఆ హాస్పిటల్లో రిజిస్టర్ చేసిన కేసెస్ అన్నీ మనకు ఇక్కడ వర్క్ లిస్ట్లో డిస్ప్లే అవుతాయి. సో ఇదంతా వర్క్ లిస్ట్ కేసెస్. సో ఇక్కడ మనకు స్టేట్ సెలెక్ట్ చేసి ఆ స్కీమ్ సెలెక్ట్ చేయగానే ఆ స్కీమ్ సంబంధించిన కేసెస్ అన్నీ వర్క్ లిస్ట్లో మనకు డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా డిస్ప్లే అవుతాయి కేసెస్ వర్క్ లిస్ట్లో. సో ఇక్కడ కనిపించిన టైల్స్ మా డాష్బోర్డ్ టైల్స్. సో పేజ్ రీసైజ్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత బెల్ ఐకాన్ వచ్చేసి నోటిఫికేషన్స్, ఎవరీ నోటిఫికేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ప్రియాత్ ఇన్షియేట్ చేసిన అన్ని ప్రతి నోటిఫికేషన్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ టైల్స్ ప్రియాత్ రేషన్ టు బి సబ్మిటెడ్ అంటే రిజిస్టర్ అయ్యి ప్రియాత్ ఇన్షియేట్ చేయడానికి రెడీగా ఉన్న కేసులు, అలాగే పీపీడీ దగ్గర పెండింగ్ ఉన్న కేసులు, పీపీడీ అప్రూవ్ అయిన కేసులు, క్లెయిమ్ ఇన్షియేట్ చేయాల్సిన కేసులు, అదేవిధంగా ఇలా అన్ని స్టేటస్ సంబంధించిన మనకు డాష్ బోర్డు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కేస్ సెర్చ్ ఫంక్షనాలిటీ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ రేంజ్ లేదా ప్రియాత్ పేషెంట్ స్టేటస్ ఆర్ పేషెంట్ నేమ్ ద్వారా మనము సంబంధించిన కేసుని మనము సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేటస్ని బేస్ చేసుకున్నా కూడా మనకు వర్క్ లిస్ట్లో కేసెస్ డిస్ప్లే అవుతాయి. సో పేషెంట్ నేమ్తో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని రికార్డ్స్ మనం డిస్ప్లే చేయాలని కూడా మనం ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన వ్యూ వచ్చేసి టైల్స్ వ్యూ లేకపోతే లిస్టెడ్ వ్యూ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ కార్నర్లో చూసినట్టయితే న్యూ పేషెంట్, రోడ్ యాక్సిడెంట్ పేషెంట్ అని కనిపిస్తుంది కదా. మనం న్యూ పేషెంట్ అని రిజిస్టర్ చేయొచ్చు, లేదంటే రోడ్ యాక్సిడెంట్ పేషెంట్ని ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేయొచ్చు. నేను ఒక న్యూ పేషెంట్ని రిజిస్టర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆ స్టేట్ నేమ్స్ అన్నీ డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి.
సో పేషెంట్ ఏ స్టేట్కి రిలేటెడ్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసి వాళ్ళ కార్డ్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ రిట్రీవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉత్తరాఖండ్ పేషెంట్ వచ్చాననుకుందాం. సో మనం ఉత్తరాఖండ్ స్టేట్ సెలెక్ట్ చేసి ఆ పిఎంజేవి కార్డ్ ఎంటర్ చేయగానే చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఆ కార్డ్ వ్యాలిడ్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇక్కడ రిట్రీవ్ అయ్యి మనకు ఇట్లా డిస్ప్లే కనిపిస్తుంది. సో ఇక్కడ పేషెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. వెరిఫై మీద క్లిక్ చేసి ఆ పేషెంట్ని అథెంటికేట్ చేయాలి. సో మనకి ఇక్కడ అథెంటికేషన్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ ద్వారా చేయొచ్చు, ఐరిస్ ద్వారా చేయొచ్చు, ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఎవ్రీ టైం మనం క్లిక్ చేయగానే అది కన్సెంట్ అడుగుతుంది. ఆ కన్సెంట్ క్లిక్ చేసి మనము తమ్ము పేషెంట్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇది నేను వాడేది మెడికల్ సూపరింటెండెంట్ లాగిన్. సో ఈ లాగిన్కి ఎగ్జిబిషన్ అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రతి ఒక్క కేసు మెడికల్ దగ్గర నుంచే మనం రైజ్ చేయాలి. ఓన్లీ బర్న్ కేసెస్ ఆర్ న్యూ బర్న్ బేబీ సంబంధించిన కేసెస్ వాటికి మనకు తంబు ఇవ్వడం, కొన్ని పరిస్థితుల్లో తంబు ఇవ్వడం జరగడం కాబట్టి అలాంటి కేసులు మెడికల్ సూపరింటెండెంట్ లాగిన్ నుంచి రైజ్ చేయొచ్చు. కాకపోతే ఆ కేసెస్ అన్నీ మెడికల్ కమిటీలో స్క్రూటినైజ్ అవుతాయి. సో ఇక్కడ న్యూ బార్న్ బేబీని రిజిస్టర్ చేయాలంటే న్యూ బార్న్ బేబీ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఎంటర్ చేసి నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మనము న్యూ బార్న్ బేబీని రిజిస్టర్ చేయొచ్చు. సో ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ కార్డ్ సంబంధించిన కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ రిట్రీవ్ అవుతుంది. సో ఏవైతే ఫీల్డ్స్ మనకు ఫిల్అప్ లేవో అవి మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఇన్ పేషెంట్ చూపిస్తుంది. ప్రజెంట్ పిఎంజేవైలో అవుట్ పేషెంట్ లేదు, ఓన్లీ ఇన్ పేషెంట్ మాత్రం చేయగలం. అలాగే పేషెంట్ అటెండెంట్ డీటెయిల్స్ సెల్ఫ్ అయితే సెల్ఫ్, లేదంటే పేషెంట్కి సంబంధించిన ఎవరైతే వచ్చారో అటెండెంట్ వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎవరిది ఎంటర్ చేసినా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ ద్వారా వాళ్ళని వెరిఫై చేయాలి. సో ఇక్కడ నేను సెల్ఫ్ సెలెక్ట్ చేశాను. ఆ సెల్ఫ్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. వన్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి వస్తుంది. సో అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో అథెంటికేషన్ కన్సెంట్ అనేది ఇప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ లాగిన్కి కనిపిస్తుంది, ఎందుకంటే మనం అక్కడ ఎగ్జిబిషన్ చెక్ పెట్టాం కాబట్టి. నార్మల్గా మెడికో పేషెంట్ బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి ఈ కన్సెంట్ అడగదు. సో వన్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి. సో అథెంటికేషన్ కన్సెంట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే పేషెంట్ రిజిస్టర్ అవుతారు. ఇక్కడ చూసినట్టయితే కమ్యూనికేషన్ ట్రస్ట్లో మనకు ఓన్లీ ఆల్ఫాబెటిక్స్ ఉండాలి. సో ఇక్కడ నేను టెస్ట్ 1 2 3 అని సెలెక్ట్ చేశాను కదా, సో ఆల్ఫాబెటిక్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. సో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. వన్స్ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ చేయాలని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో చేయాలి. అసలు నో అని చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ అయితే మీకు పేషెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తుంది బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ అని. అదేవిధంగా వ్యాలెట్ కూడా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ బెల్ ఐకాన్ చూసినట్టయితే అక్కడ మనకు పేషెంట్ రిజిస్ట్రేషన్ తర్వాత అన్నీ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో
వన్స్ ఇక్కడ రీఫ్రెష్ చేసిన తర్వాత మన కేస్ అనేది వర్క్ లిస్ట్లో డిస్ప్లే అవుతుంది. సో మనం రిజిస్టర్ చేసిన కేసు వర్క్ లిస్ట్లో కనిపిస్తుంది. సో ఈ కేసుని ట్రై చేయొచ్చు, లేదంటే ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి ప్రాపర్ రీజన్ ఎంటర్ చేసి రిమార్క్స్ ఎంటర్ చేసి క్యాన్సిల్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మీరు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు రైట్ చేసిన తర్వాత. సో మనం ఈ కేసుకి ఒక రైట్ చేద్దాం. వన్స్ ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు పేషెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. PMJYD, పేషెంట్ నేమ్, తర్వాత వ్యాలెట్ అమౌంట్, వాళ్ళు వ్యాలెట్లో ఎంత యూటిలైజ్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. సో అలాగే కేస్ స్టేటస్ బార్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రెజెంట్ కేసు ఏ స్టేటస్లో ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది. రిజిస్టర్ అయితే రిజిస్టర్, తర్వాత పీపీడీ దగ్గర పెండింగ్ ఉంటే పీపీడీ దగ్గర, తర్వాత క్లెయిమ్ అయితే క్లెయిమ్ అలా చూపిస్తుంది. సో అలాగే మనం మెడికల్ ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ ఇన్ఫర్మేషన్, ట్రీట్మెంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ కలర్లో మనకు బటన్స్ కనిపిస్తున్నాయి. సో ఇంకా ఇది ఫిల్ చేయలేదని అర్థం. వన్స్ ఇవి ఫిల్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లోకి ఈ బటన్స్ అనేది కనిపిస్తాయి. సో ఇక్కడ కేస్ లాగ్ కూడా మనము చూడొచ్చు. రైట్ సైడ్లో కేస్ లాగ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే కేస్ లాగ్ ఓపెన్ అవుతుంది. సో మెడికల్ ఇన్ఫర్మేషన్లో జనరల్ ఫైండింగ్స్, ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ సెలెక్ట్ చేయాలి, ఎంటర్ చేయాలి. సో ఇక్కడ జనరల్ ఫైండింగ్స్లో రెస్పెక్టెడ్ వాల్యూస్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ప్రతి సెక్షన్ సేవ్ చేయాలి. సో ఓన్లీ వ్యాలిడ్ వాల్యూ మాత్రం ఇది తీసుకుంటుంది. అదర్వైజ్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ అని అడుగుతుంది. సో హైట్, వెయిట్, టెంపరేచర్ ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత BMI ఆటో పాపులేట్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ పేషెంట్ డయాగ్నోసిస్ బట్టి మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క సెక్షన్ సేవ్ చేసిన తర్వాత ఇలా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఎంటర్ చేయాలి. సేవ్ చేయాలి. సో ఇక్కడ డ్రాప్ డౌన్లో చూపించిన విధంగా మనం ఎస్ సెలెక్ట్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుంది. దానిలో సంబంధించిన రెస్పెక్ట్ వాల్యూ సెలెక్ట్ చేయాలి. వన్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రతి సెక్షన్ సేవ్ చేయాలి. అప్పుడే మనకు ఆరెంజ్ అనేది గ్రీన్లో కన్వర్ట్ అవుతుంది. సో ఈ 3 సెక్షన్ మనం ఫిల్ చేసినట్టు, రిమైనింగ్ 2 ఫిల్ చేయనట్టు. సో మెడికల్ ఇన్ఫర్మేషన్లో మనం అడ్మిషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ డేటు, సర్జరీ డేటు, మెడికల్ లీగల్ కేసు అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయొచ్చు. సో మెడికల్ కేసు ఎస్ అయితే దానికి సంబంధించినవి మనం ఎంటర్ చేయాలి. నో అయితే ఇక్కడ మనకు ప్లాన్డా ఎమర్జెన్సీ అని చూపిస్తుంది. ఒకవేళ ప్లాన్డ్ అయితే పీపీడీలో ఫిఫో ఆర్డర్లో వెళ్తుంది. అలాగే ఎమర్జెన్సీ సెలెక్ట్ చేసిన అయితే ఫిఫో ఆర్డర్ బ్రేక్ చేసి ఫిర్యాదు ప్యానల్ డాక్టర్లో ఫస్ట్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇలా ఎమర్జెన్సీ పెట్టిన కేసెస్ అన్నీ సాఫ్కి వెళ్తాయి, మెడికల్ ఆడిట్ స్క్రూటినైజేషన్కి వెళ్తాయి. ప్లాన్ అయితే నార్మల్ ఫ్లోలోనే వెళ్ళిపోతుంది.
సో ఇక్కడ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్లో డయాగ్నోసిస్ సంబంధించిన ఏదైనా కీవర్డ్ ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన ఐసీడీ కోడ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు చూసి దానికి రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ ఐసీడీ కోడ్ సెలెక్ట్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేసిన వాల్యూస్ తిరిగి మళ్ళీ డిలీట్ చేయొచ్చు, మళ్ళీ అగైన్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము స్పెషాలిటీ ప్రొసీజరు ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే మన ఏదైతే ప్రొసీజర్ రైట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రొసీజర్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ ప్రొసీజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఇక్కడ చూపించినవన్నీ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది, సేవ్ చేయాలి. అలాగే ఇన్వెస్టిగేషన్స్ సంబంధించిన అటాచ్మెంట్స్ సెలెక్ట్ చేసి తర్వాత కేర్ టీమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కేర్ టీమ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్టర్ అయితే మనకు కేర్ టీమ్ డీటెయిల్స్లో బై డిఫాల్ట్గా వచ్చేస్తారు. ఒకవేళ లేదంటే హెచ్పిఆర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ డీటెయిల్స్. సో ఇక్కడ కేర్ టీమ్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకు 3 డాక్టర్లు చూపిస్తున్నారు. తర్వాత ఆధార్ కూడా ఉంటుంది. సో ఆధార్ సెలెక్ట్ చేసినట్లయితే హెచ్పిఆర్ మనము ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఉన్న డాక్టర్ని నేను తీసుకుంటున్నాను. సో మన ప్రొసీజర్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ప్రొసీజర్ ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన టోటల్ అమౌంట్, తర్వాత ఒకవేళ హాస్పిటల్కి ఎన్ఏబిహెచ్ ఉంటే దానికి సంబంధించిన ఇన్సెంటివ్ అమౌంట్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి. సో ప్రివ్యూ అండ్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మనకు ప్రియాత్ రైజ్ అవుతుంది. సో వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ప్రియాత్ అమౌంట్కి టోటల్ ఇన్సెంటివ్ క్యాలిక్యులేట్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది. వన్స్ ఇన్సెంటివ్ ప్రియాత్ చేసిన క్లిక్ చేయగానే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయగానే మనకు ప్రియాత్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ మీకు ఇట్లా చూపిస్తుంది. ప్రియాత్ ఇనిషియేటెడ్. సో ఇక్కడ బెల్ ఐకాన్లో మీరు నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు ఇక్కడ ప్రియాతేషన్ పెండింగ్ అంటే పీపీటీ ప్రాసెస్ చేయాల్సిన కేసులు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. అలాగే పీపీటీ అప్రూవ్ చేసిన కేసులు అండర్ ట్రీట్మెంట్లో కనిపిస్తాయి. పీపీటీ అప్రూవ్ చేసిన కేసు అండర్ ట్రీట్మెంట్లో ఉంటాయి. సో పీపీటీ అప్రూవ్ చేసిన కేసు ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు పేషెంట్ డీటెయిల్స్తో పాటు కేస్ స్టేటస్ మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
సో ఇక్కడ రెడీ ఫర్ డిశ్చార్జ్, రీసబ్మిషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ అని మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎన్హాన్స్మెంట్ అంటే ఉన్న ప్రొసీజర్‌కి మీరు ఇంకో ప్రొసీజర్ యాడ్ చేసుకోవచ్చు. అదే రీసబ్మిషన్ అయితే ఆన్ టేబుల్‌లో మీకు ప్రొసీజర్ టోటల్‌గా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ప్రియాత్ రీసబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిశ్చార్జ్ చేయాలనుకుంటే రెడీ ఫర్ డిశ్చార్జ్ క్లిక్ చేసి పేషెంట్‌ని డిశ్చార్జ్ చేయొచ్చు. వన్స్ డిశ్చార్జ్ క్లిక్ చేసిన తర్వాత రీసబ్మిషన్, ఎన్హాన్స్మెంట్ అనేవి డిజేబుల్ అవుతాయి. సో ఇక్కడ చూసినట్టయితే డిశ్చార్జ్ టైప్‌లో మీకు డ్రాప్ డౌన్‌లో ఆప్షన్స్ మీకు డిస్‌ప్లే అవుతాయి. సో లైవ్ డిశ్చార్జ్ అని, నార్మల్ డిశ్చార్జ్, లామా, డామా అండ్ డెత్ అని చూపిస్తాయి. సో ఇలా కేస్ లాగ్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ లైవ్ డిశ్చార్జ్, నార్మల్ డిశ్చార్జ్, లామా, డామా అండ్ డెత్ మనకు డిశ్చార్జ్ టైప్‌లో మనకు డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ లైవ్ డిశ్చార్జ్ అంటే పేషెంట్ అక్కడ పక్కన ఉండి ఓటీపీ ఇచ్చే స్థితిలో ఉంటే మనం లైవ్ డిశ్చార్జ్ చేయాలి. అదే నార్మల్ డిశ్చార్జ్ అయితే పేషెంట్ కన్సెంట్ తీసుకొని మనము తర్వాతనే డిశ్చార్జ్ చేయొచ్చు. సో అలాగే మీకు తెలుసు లామా, డామా అనేది మెడికల్ టర్మ్స్. డెత్ అనేది స్పెషల్ కండిషన్ కాబట్టి డెత్ సర్టిఫికేట్ అటాచ్ చేసి మీరు డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది. నేను నార్మల్ డిశ్చార్జ్ సెలెక్ట్ చేశాను. సో నార్మల్ డిశ్చార్జ్ సంబంధించినవి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. అలాగే లెఫ్ట్ అగ్నెస్ట్ మెడికల్ అడ్వైజ్, డిశ్చార్జ్ అగ్నెస్ట్ మెడికల్ అడ్వైజ్ దానికి సంబంధించిన అటాచ్మెంట్ చేసేసి మనకు డిశ్చార్జ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే లామాకు సంబంధించిన డేట్ ఇవ్వాలి, దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఇవ్వాలి. అలాగే డిశ్చార్జ్ అగ్నెస్ట్ మెడికల్ అడ్వైజ్ సంబంధించిన డేటు, దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మంగళ కామన పత్రాలు అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసి అది ఖచ్చితంగా అటాచ్ చేయాలి. సో అలాగే డెత్ మనం సెలెక్ట్ చేసినైతే ఏ టైంలో డెత్ అయ్యారనేది సెలెక్ట్ చేసి డెత్ డేట్ సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ క్లిక్ చేసి డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏ సెలెక్ట్ చేసినా సేవ్ కంపల్సరీ చేయాలి. సో ఒక పేషెంట్ నార్మల్ డిశ్చార్జ్ సెలెక్ట్ చేస్తున్నాను. డిశ్చార్జ్ డేటు మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే 5 days అలో ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ అయితే బ్యాక్ డేట్ 3 days దాకా అలో చేస్తుంది. సో ఇక్కడ డిశ్చార్జ్ సమ్మరీ నేను అటాచ్ చేస్తున్నాను. అలాగే సర్జరీ ఫోటో, ఫీడ్బ్యాక్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసాము, అది అటాచ్ చేస్తాం. ఖచ్చితంగా ఈ డౌన్లోడ్ మంగళ కామన పత్ర చేయాలి, లేదంటే మనకు ఇక్కడ డిశ్చార్జ్ అనేది ఎనేబుల్ అవ్వదు. సో వన్స్ సేవ్ చేసిన తర్వాత మనకు డిశ్చార్జ్ బటన్ ఎనేబుల్ అవుతుంది. సో వన్స్ డిశ్చార్జ్ మీద క్లిక్ చేయగానే పేషెంట్ అనేది డిశ్చార్జ్ అవుతారు. సో డిశ్చార్జ్ మీద క్లిక్ చేయగానే ఆర్ ష్యూర్ యూ వాంట్ టు డిశ్చార్జ్ వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేస్తే పేషెంట్ అథెంటికేషన్ టైప్ అడుగుతుంది. సో ఇవ్వగానే పేషెంట్ డిశ్చార్జ్ అవుతాడు. నేను ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ లాగిన్ ఇచ్చేస్తున్నాను కాబట్టి సో మెడికల్ సూపరింటెండెంట్కి ఎగ్జామ్షన్ చెక్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన డిశ్చార్జ్ కన్సెంట్ అడుగుతుంది. మ్యాక్సిమం కేసెస్ అన్ని మెడికల్ లాగిన్ నుంచి మనం రైజ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ బర్న్ ఆర్ ఎమర్జెన్సీ రిలేటెడ్ కేసెస్ వచ్చేసి తంబు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి కేసులు మెడికల్ సూపరింటెండెంట్ లాగిన్లో మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిశ్చార్జ్ క్లిక్ చేయగానే పేషెంట్ అనేది డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డిశ్చార్జ్ అయిన కేసెస్ అన్ని మనకు క్లెయిమ్ టు బి సబ్మిటెడ్లో మనకు ఆ డాష్బోర్డ్లో చూపిస్తాయి. సో అక్కడ నుంచి మెడికో క్లెయిమ్ రైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ప్రియాత్ టు బి సబ్మిటెడ్, ప్రియాత్ పెండింగ్, అండర్ ట్రీట్మెంట్, క్లెయిమ్ టు బి సబ్మిటెడ్, ఇలా డాష్బోర్డ్లో మనకు ఏ కేసు కావాలంటే ఆ కేసుని మనం క్లిక్ చేసి చూడొచ్చు. సో ఈ పేషెంట్ డిశ్చార్జ్ అప్డేట్ అయిపోయింది. సో దీనికి నేను క్లెయిమ్ రైజ్ చేయగలుగుతున్నాను. సో వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కేస్ స్టేటస్ చూస్తే మీకు ప్రియాత్ అప్రూవ్ అయిపోయి
డిశ్చార్జ్ అయిపోయి క్లెయిమ్కి రెడీగా ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ క్లెయిమ్ రైజ్ చేసేటప్పుడు హాస్పిటల్ బిల్ డీటెయిల్స్ మెడికో ఎంటర్ చేయాలి. సో బిల్ డేటు, తర్వాత అమౌంట్ అనేది ఖచ్చితంగా దానికి సంబంధించిన అమౌంట్ ఇవ్వాలి. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే తీసుకోదు. సో టోటల్ అప్రూవ్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అమౌంట్ ఇవ్వాలి. దానికంటే ఎక్కువ ఇస్తే హాస్పిటల్ బిల్ అమౌంట్ కెనాట్ బి మోర్ దెన్ క్లెయిమ్ అమౌంట్ అని వస్తుంది. సో బిల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్స్ అటాచ్మెంట్ యాడ్ చేయడానికి అదర్ ట్యాబ్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే అదర్ ట్యాబ్ మీకు చివర చూపిస్తుంది. సో అదర్ మీద క్లిక్ చేయగానే మనకు పోస్ట్ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ అటాచ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ పోస్ట్ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ అటాచ్ చేయాలి. సో ఇక్కడ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో వన్స్ ప్రివ్యూ చూసిన తర్వాత సబ్మిట్ క్లెయిమ్ అని క్లిక్ చేయగానే క్లెయిమ్ సబ్మిట్ అవుతుంది. సో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయగానే క్లెయిమ్ సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రియాత్ అండ్ క్లెయిమ్ మెడికో లాగిన్ నుంచి ప్రాసెస్ చేయొచ్చు. సో అలాగే రోడ్ యాక్సిడెంట్ ప్లేస్ కూడా ఇలాగే చేయొచ్చు. అలాగే లాగౌట్ కూడా చేసుకోవచ్చు.